1992 బాబ్రీ మసీద్ అల్లర్ల నిందితుడు నజీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నజీర్ను ఎటకేలకు పోలీసులకు చిక్కాడు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, 1992 బాబ్రీ మసీద్ అల్లర్ల నిందితుడు నజీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు చనిపోయాడన్న వ్యక్తి తిరిగి వచ్చాడు. 22 ఏళ్ల క్రితం పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నటువంటి నజీర్ యొక్క దాడి గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దీనికి సంబంధించి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. అతను రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నజీర్ దాక్కున్నట్లుగా పక్కా సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో అతని పైన దాడి చేసి నజీర్ ని నిన్న అదుపులోకి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి నజీర్ ను ఇంటరాగేట్ చేస్తున్నారు. 1992 బాంబు పేలుల తర్వాత హైదరాబాద్ లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఫసియుద్దీన్ గ్యాంగ్ మాడ్యూల్ అనేది ఒకటి ఉండేది. దీంట్లో అంటే బాబ్రీ మసీద్ ఘటన తర్వాత హైదరాబాద్ లో కొంత కరసేవకుల పైన దాడులు జరిగినాయి. కొంతమందిని హత్యలు చేసినటువంటి ఘటన జరిగింది. దీనికి ఫసియుద్దీన్ నేతృత్వం వహించాడు. ఈ మాడ్యూల్లో ఫసియుద్దీన్ గ్యాంగ్ మాడ్యూల్లో నజీర్ కూడా వన్ ఆఫ్ ద కీ పర్సన్ గా ఉన్నాడు. దానికి సంబంధించి అనేక అల్లర్లలో నజీర్ పాల్పంచుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఏదైతే 1993లో జరిగినటువంటి హత్యాకాండలో ఇద్దరిని ఫసియుద్దీన్ గ్యాంగ్ హత్య చేయడం జరిగింది. కరసేవకులైనటువంటి నందరాజ్ గౌడ్, అదేవిధంగా పాపయ్య గౌడ్లను ఇద్దరిని కూడా హత్య చేశారు. అనంతరం ఫసియుద్దీన్ గ్యాంగ్ హైదరాబాద్ లో వివిధ చోట్ల కూడా దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 1993లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఫసియుద్దీన్ తో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు ఎన్కౌంటర్ లో హతమార్చడం జరిగింది. ఆ తర్వాత నజీర్ కూడా చనిపోయి ఉంటాడని పోలీసులు భావించారు. అప్పటి నుంచి కూడా పోలీసుల కళ్ళు చెప్పి నజీర్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ తర్వాత దుబాయ్ కూడా వెళ్ళిపోయినట్టుగా సమాచారం ఉంది. అయితే 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నజీర్ కదలికల పైన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నిఘా పెట్టడం జరిగింది. అతను ఎక్కడున్నాడు ఏంటనే సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నజీర్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇంకా 1993 తర్వాత పరారైనటువంటి నజీర్ ఎక్కడెక్కడ తలదాచుకున్నాడు, ఇంకేమైనా టెర్రరిస్ట్ ఆపరేషన్ కి సంబంధించి లింకులు ఉన్నాయా, ఇతని గ్యాంగ్ ఇంకా ఎక్కడైనా ఉందా, ఇప్పటి వరకు ఏం చేశాడు ఏంటనే దానిపైన పూర్తి సమాచారం సేకరించే పనిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు మనకు తెలుస్తుంది. ఏదైతే నజీర్ నల్గొండ జిల్లాకు చెందినవాడు, కానీ ఆ చదువునంతా కూడా హైదరాబాద్ కు వలస వచ్చి హైదరాబాద్ లోనే డిగ్రీ పీజీలు చేశాడు. ఆ సమయంలో బాబ్రీ మసీద్ ఘటన తర్వాత హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఎక్స్ట్రీమిస్ట్ అంటే తీవ్రవాదం వైపు కొంత ఆకర్షితుడయ్యా, భావజాలం పట్ల జిహాదీ పట్ల ఆకర్షితున్నటువంటి నజీర్ వివిధ చోట్ల కూడా అనేక దానికి సంబంధించి ఉన్నాడు. ఇతని పైన హైదరాబాద్ లో మొదటి కొరియర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా నజీర్ అని పోలీసులు నమ్ముతున్నారు. ఇంట్రా కమ్యూనికేషన్ సిస్టమ్ ని కూడా ఇతనే డెవలప్ చేశాడు. గతంలో దీనికి సంబంధించి కొరియర్ సిస్టమ్ ని డెవలప్ చేస్తూ ఎవరెవరిపైన దాడులు చేయాలి, ఎక్కడ విధ్వంసం సృష్టించడానికి సంబంధించి ఇతను నజీర్ చాలా కీలక పాత్ర వహించినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ ఫసియుద్దీన్ గ్యాంగ్ అర్థమైన తర్వాత మాత్రం అప్పటి నుంచి ఇతను నజీర్ అజ్ఞాతంలో ఉన్నాడు. సిద్ధేశ్వర్. ఓకే రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.